రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషం కక్కుతా ఉంది. ఫ్రస్ట్రేషన్లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు, వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని. జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర. గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు.